Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of John 16:33. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము యోహాను సువార్త 16:33 Be of good cheer, I have overcome the world. ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. There is not a human being alive on this planet earth who is not acquainted with the troubles. సమస్య లేనటువంటి వారు ఈ భూగోళంపై ఎవరు కూడా లేరు. Times of difficulty will arrive unexpectedly. ఈ యొక్క ఊహించినటువంటి విధానంలో క్లిష్ట పరిస్థితులు అనేటువంటి వస్తూ ఉంటాయి. And often they will remain indefinitely also. తరచుగా అవి మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. And the sorrowful memories they produce take deep root in the mind. దుఃఖభరితమైనటువంటి ఏవైతే జ్ఞాపకాలు అవి మన జీవితాల్లో కలిగిస్తాయో అవి లోతుగా మన హృదయాల్లో నాటుకొని పోతాయి. So it is no wonder then Jesus is promising in this verse for our meditation today that we will have troubles in this world. ఈ దినం ధ్యానం కొరకైనటువంటి వచనంలో యేసుక్రీస్తు వారు మనకు వాగ్దానం చేస్తున్నటువంటి ఒక మాటలో ఆయన అంటాడు, ఈ లోకంలో మనకు శ్రమ కలుగును అంటాడు. But he says, but take heart, I have overcome the world. అయితే ఆయన అంటాడు, ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు. Chapters 13 to 17 of John's Gospel, these chapters are known as the farewell discourse of Jesus. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదలుకొని 17వ అధ్యాయం వరకు కూడా యేసుక్రీస్తు వారు పలికినటువంటి వీడుకోలు మాటలుగా అవి ఉంటా ఉన్నాయి. Before his betrayal and arrest and crucifixion, ఆయన అప్పగించబడటానికి, ఆయన పట్టబడటానికి, ఆయన శిలువ మీద వేయబడటానికి మునుపుగా, before that, these are the final words of reassurance, comfort, encouragement to his disciples in the upper room. దానికి ముందుగా ఆ మేడగదిలో చూస్తే యేసుక్రీస్తు వారి శిష్యులకు ఆయన యొక్క ప్రోత్సాహాన్ని, గొప్ప పురికొల్పును ఆయన అనుగ్రహిస్తున్నటువంటి సమయం అది. In chapter 16, 16వ అధ్యాయంలో he spoke about the impending death and departure. అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క రానున్నటువంటి మరణము, ఆయన వెడలిపోయేటువంటి స్థితిని గురించి He మాట్లాడాడు. spoke about their desertion also, they also will run away. వారు కూడా చెదిరిపోతారు, పారిపోతారనే సంగతిని చెప్పాడు. Jesus told it in 16:32. యేసుక్రీస్తు వారు 16:32 ఆయన చెప్తూ వచ్చాడు. He told the disciples that you will all leave me alone. ఆయన శిష్యులతో చెప్తూ వచ్చినటువంటి మాట, మీరందరూ నన్ను ఒంటరిగా విడిచిపెట్టుదురు అంటాడు. Probably the disciples may be in big dilemma as to what he was saying. బహుశా యేసుప్రభువు వారు పలికినటువంటి ఆ యొక్క మాటలను బట్టి శిష్యులు గొప్ప కలతలో వారు ఉంటా వస్తున్నారు, ఆయన ఏం పలుకుతా ఉన్నాడని. But he immediately followed up the statement by the comforting words. అయితే వెంటనే వారిని ఆదరించేటువంటి మాటలతో ఆయన పలుకుతా వచ్చాడు. ఆ Those తర్వాత comforting words are 16:33. ఆ యొక్క ఆదరించే మాటలు 16:33 ఉన్నాయి. Because they are highly perturbed, he said, ఆయన వారు ఎంతో కలతలు ఉన్నారు కనుక వారితో అంటా వచ్చాడు, I am telling these words that you may have peace. మీకు సమాధానం కలుగునట్లుగా ఈ మాటలు మీతో So in చెబుతున్నాను. this whole verse 16:33, there are two certainties. ఈ యొక్క 16:33 వచనంలో రెండు నిశ్చయమైనటువంటి సంగతులు ఉన్నాయి. One is the followers of Jesus will suffer great distress. మొదటిది, యేసు ప్రభువు వారిని వెంబడించేటువంటి వారు ఎంతో శ్రమను అనుభవిస్తారు. And secondly, that Jesus has already won the victory. రెండోదిగా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఇదివరకే ఆ విజయమును ఆయన పొందాడు. So he did not want his disciples to be under the delusion that disciples' life is a bed of roses. ఆయన యొక్క శిష్యులు వారి యొక్క జీవితము చూస్తే ఎంతో పూల పాన్పుగా ఉంటుందనేటువంటి విషయము వారు గ్రహించాలని చెప్తా వచ్చాడు. అలాగ ఉండదని, They should not think like that. వారు అలాగ ఆలోచించకూడదని కోరుతా He వచ్చాడు. told plainly that the future ministry would be full of troubles. ఈ యొక్క భవిష్యత్తు పరిచర్య చూస్తే అనేకమైనటువంటి సమస్యలతో అది ఉంటుందని వారితో చెప్తూ It వచ్చాడు. is not ease. అది నెమ్మదితో కూడింది కాదు. So following Christ is difficult and there will be opposition. క్రీస్తుని వెంబడించడం అనేటువంటిది అది కష్టము, తిరిగి ఎంతో ఎదిరింపు అనేటువంటిది ఉంటుంది. But the reality is, అయితే వాస్తవం ఏంటంటే, and Christ was victorious over sin, death and grave. యేసుక్రీస్తు వారు పాపంపై, మరణముపై, సమాధిపైన విజయశాలి అయ్యాడు. And via his own death and resurrection, it provides us peace and courage in the midst of opposition. ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానము ద్వారా ఆయన మనకున్నటువంటి సమస్యలు, శ్రమలన్నిటిలో కూడా ఆయన మనకు విజయాన్ని అనుగ్రహించేవాడు. He will provide us peace and courage. ఆయన మనకు సమాధానమును, ధైర్యమును అనుగ్రహించే So దేవుడు. Jesus claimed the victory over the world due to his death, burial and resurrection. యేసుక్రీస్తు వారు ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానం ద్వారా లోకంపై విజయాన్ని పొందాడు. He indicated it in John 12th chapter. యోహాను సువార్త 12లో దాన్ని సూచిస్తూ చెప్పాడు. Jesus stated that his crucifixion
resurrection would conquer and cast out the ruler of this world. యేసుక్రీస్తు వారి యొక్క విజయము చూస్తే ఈ లోకాధిపతిని అది నాశనం చేస్తుంది, పారద్రోలుతుందని In చెప్పాడు. Hebrews chapter 2 verses 14 and 15, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో it is written like this: ఇలా రాయబడుతూ వచ్చింది. through death he might destroy him that had the power of death, that the devil, and deliver who through fear of death were all their lifetime subject to bondage. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతే మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. Oh, the finished work of Christ removes the teeth from suffering. యేసుక్రీస్తు వారి యొక్క పూర్తి చేయబడినటువంటి ఆ యొక్క కార్యము అది శ్రమలో నుండి మనం బయటికి By తొలగించేది. entering into this world and suffering alongside with us, he offers certain hope. ఈ యొక్క లోకంలోనికి ఆయన ప్రవేశించి ఆయన శ్రమను అనుభవించడం ద్వారా మనకు ఆయన నిరీక్షణను కలగజేస్తూ వచ్చాడు. Therefore we are not called to overcome the world ourselves, కాబట్టి మనం ఈ యొక్క లోకమును మనముగా జయించాలని కోరబడలేదు. because Jesus already did it. ఎందుకంటే యేసు ప్రభువారు ఇదివరకే ఆ సంగతిని So జరిగించాడు. he provided his children certain future, as Peter wrote. ఆయన పేతురు రాసినట్లుగా తన బిడ్డలకు ఆయన నిశ్చయమైనటువంటి విజయం అనుగ్రహించిన దేవుడు, Certain hope. ఆయన నిశ్చయమైన నిరీక్షణ అనుగ్రహించిన దేవుడు. In 2 Peter, పేతురు రాసిన 2వ పత్రిక first chapter, 1వ అధ్యాయంలో I am reading verses 3 and 4. 3-4 వచనాలు నేను చదువుతున్నాను. What Peter is writing: పేతురు ఏం రాస్తున్నాడు? a living hope through the resurrection of Jesus Christ from the dead, an inheritance that can never perish, spoil or fade. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనదినైనా వాడబారనిదినైనా స్వాస్థ్యం మనకు కలుగునట్లు అంటాడు. It is because of this reality we can be of good cheer and courage. ఈ యొక్క వాస్తవాన్ని బట్టి మనము ధైర్యముగా మనం ఎంతో ప్రోత్సాహకరంగా మనం ఉండగలుగుతాం. So the certainty of troubles applies not only to Jesus' disciples, but all who follow him. ఇది శ్రమలు అనేటువంటివి యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులకు మాత్రమే కాకుండా తనను వెంబడించే అందరికీ కూడా వర్తించేదిగా ఉంది. So that was what Paul bluntly wrote in Timothy. అదే పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆయన చెప్తూ వచ్చాడు. 2 Timothy 3:12. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12లో Everyone who wants to live a godly life in Christ Jesus will be persecuted. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ కూడా హింస పొందుదురు అంటాడు. Nowhere in the Bible the financial prosperity, the physical health are promised. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఆశీర్వాదాలు తర్వాత మంచి ఆరోగ్యమైనటువంటి వాగ్దానం చేయబడలేదు. If you are following Lord Jesus Christ, perfect relationships are not promised. యేసుక్రీస్తు వారిని నేను వెంబడిస్తా ఉన్నట్లయితే ఏదో పరిపూర్ణమైనటువంటి సంబంధాలను కలిగి ఉంటావని కాదు. Oh, today many preachers are preaching that. ఇది నాలో చాలా మంది బోధకులు ఆ సంగతులు బోధిస్తున్నారు. Remember, if you are a child of God, a disciple of Lord Jesus Christ, life is very tough. దేవుని ఈ సంగతిని జ్ఞాపకం ఉంచుకోను. దేవుని బిడ్డ అవుతే, దేవుని యొక్క శిష్యుడు అవుతే జీవితం ఎంతో కఠినంగా ఉంటుంది. As the days are passing by, Christian life will become much more tougher. దినాలు గడుస్తున్న కొలది క్రైస్తవ జీవితం ఇంకా కఠినంగా మారుతుంది. So instead of eliminating trouble from our life, మన జీవితాల్లో నుండి సమస్యలు తీసివేసే దానికి బదులుగా what God is telling, దేవుడు ఏమంటున్నాడు? I will promise you peace. నేను మీకు సమాధానముగా వాగ్దానం చేస్తున్నాను అంటాడు. Jesus promises to give peace and comfort in the midst of trouble. దేవుడు సమస్యలన్నిటిలో కూడా సమాధానమును ఆ యొక్క ధైర్యమునైనా అనుగ్రహిస్తున్నాడు. Christ calls us not to place our hope in temporal uncertain things. మన దేవుడు తాత్కాలికమైనటువంటి ఆ శాశ్వత కాలం ఉండనటువంటి సంగతుల యందు విశ్వాసం ఉంచాలని But in కాదు. his eternal victory over sin, death on the cross of Calvary, యేసుక్రీస్తు వారు కలువరి శిలువ మీద ఆయన పొందినటువంటి విజయము పాపంపై మరణంపై లోకంపై పొందిన విజయాన్ని బట్టి నందు మనం విశ్వాసం ఉంచాలని కోరుతున్నాడు. that's why Jesus exhorts us to store up for ourselves treasures in heaven. అందుకొరకే యేసుక్రీస్తు వారు మనల్ని హెచ్చరిస్తా ఉంటాడు ఏంటంటే పరలోకమందు మన యొక్క ధనము నిధులను సంపాదించుకోమంటాడు. In Matthew's Gospel 6th chapter verse 20 and 21. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20-21 వచనములో, So if your hope is in Christ, నీ యొక్క నిరీక్షణ క్రీస్తునందు ఉన్నట్లయితే then rest assured that no trouble or trial in this life will take this hope away from you. ఈ యొక్క లోకంలో వచ్చేటువంటి ఏ శోధనైనా ఏ కష్టమైనా ఏ సమస్య అయినా కూడా ఈ నిరీక్షణ అనేది తీసివేయలేదు. So from today's meditation, the lessons
what we learn are, ఈ దినము ఉన్నటువంటి ఆ యొక్క వచనంలో నుండి మనం నేర్చుకోబోయేటువంటి పాఠాలు ఏంటంటే, as a child of God, expect troubles in this world. దేవుని యొక్క పిల్లలముగా ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుంది. And take courage in Christ's victory. అయితే క్రీస్తు విజయమునందు మనం ధైర్యం వహించాలి. Oh, this is the essence of Christian life. ఇదే క్రైస్తవ జీవితానికి మూలంగా ఉంది. Don't be surprised or shocked when troubles comes your way. సమస్యలు నీ యొక్క జీవితంలోని మార్గంలో వచ్చినప్పుడు ఆశ్చర్యపోవద్దు. Peter says the same in 1 Peter 4:12. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 పేతురు అదే అంటాడు. It is also important to know that the true and lasting courage must be based on what Christ has done for us. క్రీస్తు ప్రభు వారు మన కొరకై ఏం చేస్తూ వచ్చినారో దానిపై మన యొక్క ధైర్యం ఆధారపడి ఉండాలి. And this courage is not due to our abilities. ఈ యొక్క ధైర్యము ఏదో మన సామర్థ్యాన్ని బట్టి కాదు. So dear brothers and sisters, కాడి ప్రియమైన సోదర if you సోదరులారా, are facing trials right now, నువ్వు ఇప్పుడే సమస్యలను ఎదుర్కొంటా ఉంటే you can have joy while your tears flow. నీ యొక్క కన్నీళ్లు రాలుతా ఉన్నప్పుడే నువ్వు సంతోషాన్ని You అనుభవించవచ్చు. can rejoice in the midst of pain. నువ్వు ఆ బాధలో కూడా ఆనందించవచ్చు. You can be courageous even when your strength fails. నీ యొక్క బలము అది ఇంకా తప్పిపోయినా కూడా నువ్వు ఆనందించవచ్చు. Why? ఎందుకొరకు? Because your Savior Jesus Christ took on your sorrow. ఎందుకంటే నీ రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారు ఆయనని దుఃఖాన్ని He తీసుకున్నాడు. has taken your pain and weakness. ఆయన యొక్క బలహీనతను ఆయనని బాధను తీసుకున్నాడు. Most importantly, అతి ప్రాముఖ్యంగా He took your sin and nailed it to the cross. ఆయన నీ పాపమును తీసుకొని శిలువ మీద మేకుతో కొట్టివేశాడు. So now even your darkest struggle is a part of His good plan to draw you closer to Him. అది నీ జీవితం ఉన్నటువంటి ఆ యొక్క చీకటి సంబంధమైనటువంటి ఆ యొక్క సమస్య కూడా ఆయనకెంతో సమీపంగా తీసుకొని రావడానికి So ఉపయోగపడేది. these trials can't separate you from His love. ఈ యొక్క పరీక్షలు ఆ యొక్క సమస్యలు దేవుని ప్రేమ నుండి నేను May దూరపరచలేవు. God help you to understand this wonderful truth. ఈ అద్భుతమైనటువంటి సత్యాలను గ్రహించినట్లు ప్రభు సహాయపడును గాక. Don't live in dream life. ఆ కలల లోకంలో జీవించకూడదు. Troubles will be there. సమస్యలు ఉంటాయి. But God will use those troubles so that you may be drawn more closer unto Him. దేవునికి నువ్వు ఎంతో సమీపంగా రావాలని దేవుడు ఆ సమస్యలు వాడుకుంటూ We have ఉంటాడు. to exercise courage in our troubles. మన సమస్యలు మనం ధైర్యాన్ని Oh, అభ్యసించాలి. in our weakness only He will strengthen us. మన బలహీనతలు యందే ఆయన మనల్ని బలపరుస్తాడు. Oh, Christ is a truthful, a believable keeper. క్రీస్తు ప్రభువారే నిజమైనటువంటి నమ్మదగినటువంటి కాపరి. Let us pray. కాబట్టి ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, we thank you for the comforting words in your last discourse. ప్రభా నీ చివరి మాటల్లో నువ్వు మాకు అనుగ్రహించిన ఆ యొక్క అద్భుతమైన ఆదరణ మాటలు బట్టి వందనాలు. Lord, what a truth it is. ప్రభా అది ఎంత గొప్ప సత్యం. In this world we shall have troubles, ప్రభా ఈ లోకంలో మాకు శ్రమ కలుగుతుంది. but your victory is our victory. ప్రభా నీ విజయమే మా విజయం. You are the head and we are the body. ప్రభుత్వ నువ్వు శిరస్సు మేము శరీరమే ఉన్నాం. When the head conquered something, the body also has conquered that. ప్రభుత్వ శిరస్సు ఏదైనా సంగతిని జయించినప్పుడు శరీరం కూడా సంగతిని జయించింది. Speak to us, O Lord. ప్రభా మాతో If మాట్లాడుతున్నాను. anybody is going through troubles for their faith, O Lord, strengthen them through these verses. ప్రభా ఎవరైనా వారి విశ్వాసం విషయమై శ్రమల గుండా వెళ్తా ఉంటే ఈ వచనం ద్వారా ప్రోత్సహించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.